నాయకులకు వేల కోట్లు ఎక్కడవని ప్రశ్నిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నాయకుల్లో అహంకారం తగ్గలేదని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి విమర్శించారు. ఆనాడు రబ్బర్ చెప్పులతో డొక్కు స్కూటర్లపై తిరిగిన బీఆర్ఎస్ నాయకులకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో ఇదే శక్తితో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా గెలిపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుచుదామన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు జూబ్లీస్ ఎలక్షన్లు దాదాపు 3 నెలల నుంచి అక్కడే ఉండి కష్టపడి దాదాపు సూర్యాపేట నుంచి కూడా కార్యకర్తలను తీసుకుపోయి వాళ్ళ డోర్ టు డోర్ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా దాదాపు 15 ఏళ్ల నుంచి ఆయన అడుగుజాడలను నడుచుకుంటూ ఇవాళ రేవంత్ నగర్ ఇన్ఛార్జ్ తీసుకొని కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ రేవంత్ నగర్ని 5,000 మెజారిటీ తీసుకురావడానికి కారణం. దాని తర్వాత యూసుఫ్ నగర్ ఉంది. ఇంత కష్టపడి రమేష్ రెడ్డికి మేమందరం కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల తరఫున, సూర్యాపేట ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్లో ఉంటారు. సూర్యాపేట ప్రజలు కూడా ఒక కొన్ని రోజుల్లో మంచి ఒక శుభవార్త పెట్టి అదేవిధంగా ఆ శుభవార్తతో పాటు రాష్ట్రంలో ఇలా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది కాబట్టి జూబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే అంత భారీ మెజార్టీ ఇచ్చారో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కానీ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట కానీ బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఆలోచన పడ్డది, ఏమైనా బీజేపీలో విలీనం చేద్దామా లేకపోతే ఆఫీసు క్లోజ్ చేద్దామని ఆలోచన ఉంది. కాబట్టి మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడుగా రేవంత్ నగర్లో భారీ మెజార్టీ ఇచ్చిన రమేష్ రెడ్డి గారికి మా అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోజు మరి జలసాలకు మరి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ జరుగుతున్న పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మాట మేమంటలేము. నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టింది. కవిత గారు చెప్తున్నది, ముఖ్యంగా మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు, మేమే సాక్ష్యం. 20-25 ఏళ్ళ కింద ఆయనకి ఏముండే ఈరోజు కవిత చెప్తుంది. జగదీశ్వర్ రెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి కానీ 100 కోట్లు ఎట్లా సంపాదించుకున్నారో చెప్పాలని చెప్పి. ఇలా మేమంటే మీరు మమ్మల్ని తప్పు పట్టింది. ఇలా స్వయంగా మీ అధినేత కుమార్తె, మీ నాయకురాలు నిన్నటిదాకా మీరందరూ కలిసి ఉన్నామా కూడా ఈరోజు మీ అవినీతిని, మీ ఆస్తుల చిట్టాను బహిర్గతం చేస్తుంది. ఇప్పటికైనా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు ప్రజాపాలన జరుగుతున్నది, ఇందిరమ్మ రాజ్యం పరిపాలన జరుగుతుంది. ఇలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుతోటి ముందుకు వస్తున్న పరిస్థితిని మీరు గమనించి ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఎక్కడైనా మా తప్పులు జరిగితే కూడా మాకు సూచించండి. ఇలా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు భేషజాలు ఏమీ లేవు. ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం 100 సార్లు ప్రధానమంత్రి దగ్గరికి కానీ కేంద్ర మంత్రుల దగ్గరికి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమైనా సూచనలు ఇస్తే కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారనేది కూడా మీరు గమనించాలని కూడా తెలియజేస్తూ, ఏదైతే మీరు ఆనాడు అధికారంలో ఉండి అక్రమంగా మీరు దోపిడీతో సంపాదించిన సంపద మొత్తం కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాం. ఇలా విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలు కానీ, కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు కానీ, ఫార్ములా ఈ రేసులో జరిగిన అక్రమాలు కానీ అన్నిటిని కూడా బయటికి తీసి ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా తప్పకుండా నిలబెడతామని కూడా తెలియజేస్తూ, ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ జూబ్లీ హిల్స్ ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతం ఇస్తూ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పార్టీని బ్రహ్మాండంగా ఇదే రీతిలో గెలిపించాలని చెప్పి మా నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం.